హలో హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అమ్మాయి గారి రుచులు ఛానల్లో నేను పెట్టేటువంటి రెసిపీస్ మీకు చాలా బాగుంటాయండి. సింపుల్ రెసిపీస్ మన ఛానల్లో నేనైతే అప్లోడ్ చేస్తూ ఉంటాను. చాలా బాగుంటాయి. సింపుల్గా మనం ఎవరైనా చేసుకోగలిగేటట్టుగా నేనైతే రెసిపీస్ అయితే అప్లోడ్ చేస్తాను. హలో హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అమ్మాయి గారి రుచులు. ఈరోజు మన ఛానల్లో రెసిపీ ఏంటి అంటే పాస్తా అండి. ఇది మనకు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ ఈవినింగ్ స్నాక్స్లో కానీ పిల్లలకు స్కూల్ స్నాక్స్ కానీ పెట్టవచ్చు అనమాట. చాలా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు. ఎలా చేసుకోవాలో వీడియోలో చూసేద్దామా మరి. ముందుగా నేనైతే 1 కప్పు వరకు అయితే పాస్తా తీసుకున్నాను. ఈ పాస్తా కోసం అయితే ఒక బౌల్లో 2 గ్లాసుల నీళ్ళు పోసుకొని మరిగేంత వరకు ఉంచుకోవాలి. మరిగేటప్పుడు ఈ పాస్తా వేసి ఒక 5 లేదా 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలండి. వీడియోలో చూపిస్తున్నాను కదా, ఇట్లా మనం విరగొడితే విరిగిపోవాలన్నమాట. ఆ విధంగా ఉడికించుకుంటే చాలా బాగుంటుంది. మరీ మెత్తగా ఉడికించుకోవద్దు, అలా మీడియంగా ఉడికించుకోవాలన్నమాట. దానికోసం అయితే పోపు అయితే చేసుకోవాలి. పాస్తాని మ్యాక్సిమం మసాలాలు లేదా వాళ్ళకు నచ్చినటువంటి వెజిటేబుల్స్ వేసి చేసుకుంటూ ఉంటారండి, వాళ్ళ ఫ్లేవర్కి తగ్గట్టుగా. సో ఇందులో నేనైతే టమాటా, పచ్చిమిర్చి, ఆనియన్ అయితే వేసి చేశానండి. సో వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ విధంగా అయితే పోపు చేసుకొని ఆనియన్, పచ్చిమిర్చి, టమాటాలు కూడా వేసేసుకొని బాగా ఉడికించుకోవాలి. కావాలనుకుంటే టమాటా ముక్కలకు బదులు ఇందులో మీరు టమాటా ప్యూరీ చేసుకొని వేసుకోవచ్చండి, ఇంకా బాగుంటుంది. నెక్స్ట్ అవి కాస్త ఉడికిన తర్వాత వీటిలోకి అయితే కరివేపాకు, కొత్తిమీర కూడా తీసేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా వీడియోలో చూపించినట్టుగా కరివేపాకు, కొత్తిమీర కూడా అవి కాస్త ఉడికిన తర్వాత కూడా ఇందులోకి ధనియా పౌడరు, పెప్పర్ పౌడరు కూడా తీసుకోవాలి. కాస్త చిటికెడంత పసుపు కూడా వేసేసుకొని మళ్ళీ ఒకసారి అయితే బాగా కలుపుకోవాలన్నమాట. ఒకసారి అయితే ఈ ప్రాసెస్లో ట్రై చేయండి, చాలా బాగుంటుంది పాస్తా అనేది. పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా మరి వండించుకొని మరి తింటారనమాట. సో అంత బాగుంటుంది. ఒకసారి అయితే ట్రై చేయండి. నెక్స్ట్ వీటిలోకి అయితే నేను చాట్ మసాలా తీసుకున్నానండి. చాట్ మసాలా కూడా తీసుకొని కాస్త అలా ఒకసారి అయితే కలుపుకోవాలి. మ్యాక్సిమం మనకు వెజిటేబుల్స్ అన్నీ ఉడికిపోయాయి కదా, ఈ టైంలో మనము ఉడికించుకున్న పాస్తా వేసి మళ్ళీ ఒకసారి అయితే కలుపుకోవాలి. వీటిలోకి కావాలనుకుంటే మనం టమాటా సాస్ కానీ ఇంకేమైనా సాసులు కానీ వేసుకొని తినొచ్చండి, చాలా బాగుంటుంది. అలా సాస్ లేని వాళ్ళు ఇలా చేసుకొని తినొచ్చు అనమాట, మసాలాలు వేసుకొని. అవి కాస్త ఉడికిన తర్వాత ఇందులోకి నేను టేస్టింగ్ పౌడర్ అయితే యాడ్ చేశానని. ఇట్లా ఎలా అంటే మన మ్యాగీలలో కూడా వస్తుంది కదా టేస్టింగ్ పౌడర్, అలాంటి పౌడర్ ఏమైనా ఇంట్లో ఉంటే కూడా వేసుకొని చేసుకోవచ్చు. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు, చాలా బాగుంటుంది అనమాట. సో ఇది అండి ఈరోజు రెసిపీ. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.